హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు చేసుకునే ప్రసాదాలలో ఒకటైన సుఖీ ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పూర్ణం బయటికి రాకుండా పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. వీటిని కొంతమంది పూర్ణం బూరెలు అంటారు, మేమైతే సుఖీ ఉండలు అంటాము. ఇప్పుడు ఈ సుఖీ ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి 2 కప్పులు బియ్యము, 1 కప్పు మినప్పప్పు వేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొక గిన్నెలోకి 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఈ రెండింటిని 5-6 గంటలు నానబెట్టుకోవాలి. 5-6 గంటలు నానబెట్టుకున్న బియ్యంని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని వాటర్ తీసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసేసుకున్న బియ్యంని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన బియ్యంని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని అంతా బాగా కలిసేటట్టు 2 నిమిషాలు బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు 5-6 గంటలు నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ తీసేసుకొని కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని ఈ పప్పుని ఒక దుంకల గిన్నెలోకి వేసుకుంటే వాటర్ అంతా వడిగిపోతుంది. వాటర్ అంతా వడిగిపోయి ఇలా పప్పు తడి ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక ప్యాన్లోకి తీసుకొని ఇందులోనే 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత పిండి కొద్దిగా లూజ్గా అవుతుంది. చిన్న మంట పైన ఇలానే 7-8 నిమిషాలు కలుపుకుంటూ ఉన్నామంటే కొద్దిగా గట్టిపడుతుంది. ఇలా పిండి గట్టిపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ యాలకల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి కొద్దిగా ఇలా పల్చగా తీసుకొని చల్లారనివ్వాలి. పిండి ఇలా బాగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని మనకు నచ్చిన సైజులో ఉండలు చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండి కూడా కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకోవాలి. పిండి అంతా ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యేలోపు గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిలోకి కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ బెల్లము, కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. ఉప్పు బెల్లం వేసుకొని కలుపుకోవడం వలన సుఖీ ఉండలు పైన లేయరు చప్పగా లేకుండా తీయగా ఉంటుంది. ఇలా బెల్లం అంతా కరిగే వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందే చేసి పెట్టుకున్న ఉండలు వేసుకొని బియ్యం పిండి బాగా అద్దుకొని ఎక్స్ట్రా పిండి ఇలా తుడిచేసుకొని వేసుకున్నామంటే వెనకల తోకలు రాకుండా సుఖీ ఉండలు రౌండ్గా నీట్గా వస్తాయి.
చేత్తో వేసుకోవడం అలవాటు లేని వాళ్ళు ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు. ఈ రెండిట్లలో మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకొని సుఖీ ఉండల్ని ఒక్కొక్కటే వేసుకోవాలి. ఇవి కొద్దిగా దూరంగా వేసుకోవాలి. దగ్గరగా వేసుకున్నామంటే అతుక్కుంటాయి. తీసుకునేటప్పుడు పూర్ణం బయటికి వచ్చి ఆయిల్ అంతా పాడైపోతుంది. వేసుకున్న వెంటనే కలపకుండా 2-3 నిమిషాలు కాలిన తర్వాత తీసుకున్నామంటే నీట్గా వచ్చేస్తాయి. వీటిని మధ్యలో ఇలా కలుపుకుంటూ కాల్చుకున్నామంటే అన్ని వైపులా ఈక్వల్గా రెడ్గా కాలుతాయి. ఇలా బాగా రెడ్గా కాలిన తర్వాత తీసేసుకొని ఆయిల్ అంతా వడిగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, మిగిలిన ఉండలన్నింటినీ కూడా ఇలాగే చేసుకొని తీసేసుకోవాలి. మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఈ సుఖీ ఉండలు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి, చాలా బాగుంటాయి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.